హాయ్ ఫ్రెండ్స్. వానలే ఉంటున్నాయి అన్నారు. వానలను అదిట్లో వచ్చేసి ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ 3 నెలలు కూడా ఎండలు అధికంగా ఉన్నాయి అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. అధికంగా ఎండలు వచ్చేసి ఎండలు ఎక్కువ అంటున్నారు. ఈ సంవత్సరం 70 సంవత్సరాల క్రితం ఏమో వచ్చిందంట ఈ ఎండ. నేను వార్తల్లో చూశాను. నాకు తెలీదు. వార్తల్లో చూసి చెబుతున్నాను. 70 సంవత్సరాల క్రితం వచ్చిన ఎండ ఇప్పుడు వస్తుందంట. చాలా జాగ్రత్త. ఎటోళ్ళు వచ్చినా ఎటు పోయిచ్చినా కొద్దిగా మనకి నెత్తిన ఏదైనా ఒక గుడ్డ ఉంచుకోండి. సరే ఎండలో మనం పోవాల్సి వచ్చి తప్పదు. పెళ్ళిళ్ళకైనా ఏటికైనా పోవాలి తప్పదు. చిన్న గుడ్డ ఏదైనా తల మీద గుడ్డ ఒకటి ఉంచుకోండి. ఎటైనా పోతున్నా వస్తున్నా చిన్న గుడ్డ ఉందనుకోండి తల మీద బాగుంటుంది. ఒక కండవ లాంటిది ఉంచుకోండి. ఉంచుకుంటే దానికి ఒక రక్షణ అనేది మనకి ఉంటుంది. ఉంచుకోండి. ఈ మధ్యలో భూకంపం ఒకటి ఉంది. మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు. కొన్ని రాష్ట్రాలలో వస్తుంది. అది మరి ఏ రాష్ట్రం కొన్ని రాష్ట్రాల్లో వస్తుంది. మొన్న ఏదో రాష్ట్రంలో వచ్చింది. ఆ రాష్ట్రం పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. భూకంపం అయితే ఈ కొంతమంది ఇప్పుడు ఈ బొగ్గు గురించి కొద్దిగా బాంబులు పెడుతున్నారు కదా. దానివల్ల కింద భూమి కొద్దిగా అదురుతుంది కదా. దానివల్ల రావచ్చు. అందుట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇలా భూమి అతుక్కొని ఉంది కదా. టెక్నో ప్లేట్స్ ఇలా అయినా కదులుతుంటాయి. అయితే చిన్నగా భూమి ఇదివరకు ఇలా కలుసుకుందంట. మనకి కొన్ని దేశాలు దగ్గర లేవు అంట. ఇలా దగ్గరైనాయి. ఇప్పుడు ఆ దేశాలు కూడా చిన్నగా విడిపోతాయి అంట. ఆ విడిపోవటం వల్ల చిన్న భూకంపాలు ఏర్పడుతున్నాయి. మరి పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. వచ్చే ఏప్రిల్ నెల అమెరికాలో పెద్ద తుఫాను రేగడంట. నేను వార్తలను చూసాను ఇది. అయితే ఏప్రిల్ స్టోర్ రూమ్లు వస్తాయంట అమెరికాలో. అయితే సహజంగా టోర్ డౌన్లు వస్తుంటాయి పోతుంటాయి, సహజం అనుకోండి. ఈ టోర్ డౌన్లు వస్తాయి అంటున్నారు. టోర్ డౌన్లను ఆ గ్రహాంతర వాసులు అంటున్నారు. కానీ ఇది పుకారు మాట. దీన్ని పెద్దగా పట్టించుకునేది కాదనుకోండి. గ్రహాంతర వాసులు వదిలింది. అయితే టోర్ డౌన్లు తుఫాన్లు అని వస్తాయి అంటున్నారు. అమెరికాలో కొద్దిగా ఇంకో అంతర్యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. మరి అక్కడ యుద్ధం మరి ఇంకే దేశంలో అయితే కానీ అంతర్యుద్ధం ఒక యుద్ధం కాబోతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడబోతుంది. జాగ్రత్త. జై హింద్. జై హింద్.